లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో యూట్యూబర్ వీడియోల పేరుతో తిరుగుతూ సున్నిత సమాచారాన్ని జ్యోతి పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థలకు భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసిన పోలీసులు విచారణలో భాగంగా ఆమె గురించి కీలక విషయాలు రాబట్టారు. యూట్యూబ్ వీడియోల పేరుతో వివిధ ప్రాంతాలకు తిరుగుతూ భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్న జ్యోతి గతేడాది పూరితో పాటు ఉజ్జయిని ప్రాంతానికి కూడా వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. గతేడాది ఏప్రిల్లో జ్యోతి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. అయితే విచారణలో ఎటువంటి నేరారోపణలు బయటపడలేదని, అక్కడ ఆమె ఏ ప్రాంతాలకు వెళ్లింది, ఎక్కడ బస చేసింది అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు అధికారులు. మరోవైపు 2024లో పూరికి చెందిన మరో యూట్యూబర్తో శ్రీక్షేత్రాన్ని సందర్శించిన జ్యోతి ఆలయంపై డ్రోన్ను ఎగరవేసినట్లు అధికారులు గుర్తించారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కళ్లున్నాయని ఇటీవల కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయంపైకి ఆమె డ్రోన్ను ఎందుకు పంపింది, అందులో ఏం చిత్రీకరించింది అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. 2023లో పాక్ వెళ్లిన సమయంలో ఆమెకు పాక్ హైకమిషన్ ఉద్యోగి అయిన డానిష్తో పరిచయమైంది. ఆ తర్వాత ఆమె ఆ దేశ గూఢచర్య సంస్థ ప్రతినిధులతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. పెహల్గాం ఘటనకు ముందు ఆమె ఆ ప్రదేశాన్ని సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి డానిష్తో మాట్లాడినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు.